విషయం పైన 2 సార్లు మేము కొల్లు రవీంద్ర దగ్గరికి దారి విషయం, ముందు విషయాలు కాకపోతే దారి విషయం కూడా 2-3 సార్లు వెళ్ళి ఏమండి ఇట్లా ఇచ్చారు అని మీరంటే, మీరు వెళ్ళి ఒకసారి మిస్టర్ ఎవరు కన్నా లక్ష్మీనారాయణ కలవండి, మీ సమస్య సాల్వ్ అవుతుందండి. కన్నా లక్ష్మీనారాయణ ఎవరండి ఇక్కడ? మా జిల్లా కాకపోయా, మా నియోజకవర్గం కాకపోయా, ఈయనకు ఎందుకు ఇక్కడికి వచ్చిందో అర్థం కాలేదు. ఎవరితో మాట్లాడినా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు, కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు. ఏం చేయమంటారు? ఎంతమందికి చెప్పుకుంటాము? ఇప్పుడు 2 ఏళ్లుగా పనులు లేదు, పిల్లలకు ఫీజులు కట్టలేదు, తినేదానికి తిండి లేదు. ఏం చేయాలనుకొని ఫైనల్ గా ముఖ్యమంత్రి గారు స్పందించినంత వరకు మైన్స్ ఆఫీసును వదిలి పోయే ప్రసక్తే లేదు. వాళ్ళ ప్రాణాలు ఎట్లా పోతున్నాయి, మానాలు ఎట్లా పోతున్నాయి. మేమేం చేయాలన్నా మేము అడుగుతున్నాం, న్యాయాన్ని భిక్షంగా వేయండి ముఖ్యమంత్రి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము మనం చేసుకుంటున్నాం. ఇంకో విషయం ఇక్కడ ఏమంటే, అంత వైసీపీ వాళ్ళు అంటారు, అంత వైసీపీ వాళ్ళని మా పైన కంప్లైంట్ చేశారు. అయితే వీళ్ళ దగ్గర ఐడెంటిటీ కార్డు చూపించలేమా? అందరూ టీడీపీ వాళ్ళే. ఐఆమ్ ఆల్సో టీడీపీ. నా దగ్గర కూడా ఐడి కార్డు ఉంది. మేమంతా టీడీపీ వాళ్ళమే, టీడీపీకి చేసాం. ఈ పొద్దు వైసీపీ వాళ్ళు అని చెప్పి కొందరు రాజకీయ నాయకులు, పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళి మాకు పారీలోకి పోనీయకుండా అడ్డుపడుతున్నారు అని చెప్తున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్క కార్యకర్త ఈ పొద్దు నిన్న తీసుకునేవాళ్ళు కాదు, గత 15-20 ఏళ్ళ నుంచి టీడీపీలో ఉన్న వాళ్ళే. టీడీపీ వాళ్ళకే న్యాయం జరగకపోతే, నువ్వు ఇచ్చినటువంటి గ్రీవెన్స్లో దానికే మేము అడ్డుపడితే ముఖ్యమంత్రి గారు మేము ఎవరికి చెప్పుకోవాలా? ఏమని చెప్పుకోవాలా? కొల్లు రవీంద్ర ఎందుకు అడ్డుపడుతున్నారో మాకు తెలియదండి. కన్నా లక్ష్మీనారాయణ ఏదో దీని వెనకాల చేస్తున్నాడు అంటున్నారు. ఆ కన్నా లక్ష్మీనారాయణకి ఈ పిల్ల వెంకటేశ్వరరావుకి ఏముందో మాకు తెలియదు. ఈ పిల్ల వెంకటేశ్వరరావుకి ఏముందో మాకు తెలియదు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.